సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్లో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులుగా వల్లకాటి రాజకుమార్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వారిని పురోహితులు వేదమంత్రాలతో దీవించారు. అనంతరం రాష్ట్ర మహిళా విభాగం పద్మశాలి సంఘం అధ్యక్షురాలుగా కొండా పద్మ ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఆయా జిల్లాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రమాణం స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అధ్యక్షులు మేకల జయరాములు, యునైటెడ్ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాబురావు, సంయుక్త కార్యదర్శి వనం నర్సింలు, మెదక్ జిల్లా యువత విభాగం నాయకులు, పద్మ భిక్షపతి నేత, ఆయా జిల్లాల నుండి భారీ ఎత్తున పద్మశాలీలు పాల్గొని ప్రమాణ స్వీకారాన్ని దిగ్విజయం చేశారు. చిరందాల్ ధనంజయ గారు, చిలగాని సుదర్శన్ గారు, గుడ్ల వీరభద్రయ్య గారు, గాజుల బాలయ్య గారు, ఉన్న రమణ విశ్వం గారు, రుద్ర ఓంప్రకాష్ గారు, సామల వెంకటేష్ గారు, వనమాల శంకర్ గారు, రాపోలు వెంకటేశ్వర్లు గారు, గద్దె భూమయ్య గారు, గడ్డం వెంకటేష్ గారు,